ఓజీ మానియా పీక్స్ కు చేరింది. రిలీజ్ కు 3 రోజులు మాత్రమే ఉండడంతో ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ మొదలైపోయాయి. ఈ సందడిని మరింతగా పెంచేలా గ్రాండ్ ఈవెంట్ ఏర్పాటు చేసింది మూవీ టీమ్. హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సినిమా బస్ ను పీక్స్ కు తీసుకువెళ్ళింది. ఆ ఈవెంట్ హైలైట్స్ ఏంటో చూసేద్దామా? గుడ్ ఈవినింగ్ హంగ్రీ చీటర్స్. వర్షమా బొక్క మేమున్నా ఇక్కడే ఉంటాం. హీరో గారి డైలాగే మనల్ని ఎవరు ఆపేది. చాలామంది చాలా దూరం నుంచి వచ్చారు. థ్యాంక్స్ టు ఆల్ పవర్ స్టార్ ఫ్యాన్స్, ద రియల్ బ్లడెడ్ పవర్ స్టార్ ఫ్యాన్స్. ఇంపార్టెంట్ పర్సన్ని మన కల్ట్ ఫ్యాన్ని పిలవకపోతే ఎలా? సుజిత్ బ్రో, నేను ఎక్కువ డైలాగులు మాట్లాడను, ఓకేనా? కెమెరా అక్కడ, కెమెరా. మాంగళ్య షాపింగ్ మాల్లో ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారు, తెలుసు కదా? మాంగళ్య షాపింగ్ మాల్లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. జూమ్ చేయి. అంతే, ఇదే రివ్యూ సినిమా కూడా. సుజిత్ నాన్న, నువ్వు ఇవాళ మాట్లాడాలి. హలో ఓజీస్, ఈ 5 స్టార్మ్ వస్తుంది అనుకుంటే థండర్ స్టార్మ్ వచ్చింది ఇవాళ. సో థండర్ స్టార్మ్ వచ్చింది కాబట్టి 5 స్టార్మ్ రాబోతున్నారు. వచ్చిన తర్వాత మనం మాట్లాడదాము. వర్షం వచ్చేసింది, ఇలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇంత పెద్ద క్రౌడ్స్ నేను ఎప్పుడు చూడలేదు, ఇంత ఎనర్జీ చూడలేదు. వావ్ వావ్, ఇంత ఎనర్జీ చూడలేదు. అండ్ పైన నుంచి కూడా సౌండ్ వస్తుంది. మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూసి చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. సినిమా ఇంత ప్రేమిస్తాను ఓజీ, నేను నిజంగా నాకు తెలియదు. సుజిత్ ఎక్స్ప్లెయిన్ చేసేది తక్కువ, మనకి చేసేది ఎక్కువ. కథ చెప్పేటప్పుడు ఎలా ఉంటుందంటే ముక్కలుగా చెప్తాడు. ఇలా ఉంటుంది, ఇలా వస్తాడు, 80s స్టైల్, మీ గెటప్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుందని చెప్తాడు. చిన్న కటానా ఉంటుంది సార్. తీసేటప్పుడు అతని సత్తా తెలుస్తుంది, మామూలుగా కాదు. అండ్ నేను ఈ సినిమాకి 2 స్టార్స్, నాట్ పవన్ కళ్యాణ్. ఫస్ట్ స్టార్ ఎవరు బాగా చేయాలన్నా డైరెక్టర్, రైటర్. ఫస్ట్ క్రెడిట్ షుడ్ గో టు సుజిత్. తర్వాత సుజిత్ తాలూకు డ్రీమ్ని రియలైజ్ చేయడానికి ద వన్ అండ్ ఓన్లీ తమన్. అతను వీళ్ళిద్దరూ ఎంత పిచ్చిగా చేశారంటే, వీళ్ళు ఒక ట్రిప్లో ఉన్నారు సినిమా అంతా. వీళ్ళ ట్రిప్లో నన్ను కూడా లాగేశారు. ఎలా లాగారంటే నాకే తెలియదు. నేను డిప్యూటీ సీఎం అని మర్చిపోయాను నేను ఈ రోజున. మీరు ఊహించుకోండి, ఒక డిప్యూటీ సీఎం ఇలా కత్తి పెట్టుకొని వస్తే ఎవరన్నా ఊరుకుంటారు చెప్పండి? సినిమాల్లో కాబట్టి చెల్లిపోయింది. యాక్షన్ కట్ కానీ, స్టైలైజింగ్ కానీ చాలా చాలా బాగా చేశారు అది. అలాగే డిఓపి రవిచంద్రన్ గారు క్లాసిక్ విజువల్స్ తోటి, మనోజ్ పరమహంస గారు, వీళ్ళిద్దరూ చాలా బాగా వర్క్ చేశారు. సినిమాలు వదిలేసి పాలిటిక్స్కి వెళ్ళిపోయిన తర్వాత మీరు నన్ను వదలలేదని నాకు అనిపిస్తుంది. నాకెంత అరే, మీరు కదా నాకు భవిష్యత్తు ఇచ్చింది. ఈరోజు జనంతో కొట్లాడుతున్నాను, పాలిటిక్స్లో కొట్లాడుతున్నాను, మీరు ఇచ్చిన బలం కదా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సినిమా, ఆమె సినిమా బఫ్, సినిమా ప్రేమికుణ్ణి. సినిమా తప్ప నాకు, సినిమా చేసేటప్పుడు సినిమా తప్ప నాకు వేరే ఆలోచన ఉండవు. పాలిటిక్స్ చేసేటప్పుడు పాలిటిక్స్ తప్ప నాకు మళ్ళీ వేరే ఆలోచన ఉండవు. ఈ సినిమా చేసేటప్పుడు సినిమాని ఎంత బాగా చేయాలి, డైరెక్టర్ చెప్పింది ఎంత బాగా చేయాలి,
నాకు తెలియదు జపనీస్, నా చేత పట్టుబట్టి జపనీస్ నేర్పించాడు ఇతను. ఇలాంటివన్నీ చేశాడు. అండ్ స్పెషల్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సుజీత్స్ టీమ్ ఆఫ్ డైరెక్టర్స్, హిస్ డైరెక్షన్ టీమ్. వాట్ ఎ బ్రిలియంట్ యంగ్స్టర్స్. ఇలాంటి టీం కనుక నేను డైరెక్షన్ చేసే టైంలో ఉండుంటే మేబీ నేను పాలిటిక్స్కి వచ్చేవాడిని కాదేమో. అలాంటి బ్యూటిఫుల్ టీమ్. అండ్ తమన్ మ్యూజిక్ సపోర్ట్ ఫ్రమ్ మణిగారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా హిస్ టీమ్. ఐ డోంట్ నో ఈచ్ అండ్ ఎవ్రీబడీస్ నేమ్, బట్ ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీ వన్స్ కాంట్రిబ్యూషన్. దే హ్యావ్ డన్ అ ఫెనామినల్ జాబ్. నేను చిన్నప్పుడు సాంగ్స్ వినేవాడిని, రమణ గోకుల వీళ్ళందరితోటి ఇవన్నీ చేసుకుంటే. తమన్ ప్యూర్లీ వీళ్ళందరూ మన తెలుగు వాళ్ళేనా అన్నాను. విదేశాల నుంచి పట్టుకొచ్చారని అడిగాను. ర్యాప్ పాట లేదు, అంతా మన తెలుగు వాళ్ళేను. తెలుగు అంటే ఉరుముతుంది ఆకాశం. ఎంత బ్రిలియంట్ పీస్ ఆఫ్ మ్యూజిక్. ఇవన్నీ చాలా 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 ఆనందం వేస్తుంది.